హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫ్లాషీ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఈ అప్డేట్స్ విని మీ మైండ్ అయితే ఖచ్చితంగా అయితే బ్లో అయితే అవుతుంది. ఫిల్మీ లవర్స్, మీరు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే సబ్స్క్రైబ్ కొట్టేయండి, అలానే పక్కన గంటను కూడా కొట్టేయండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే పైన అయితే వచ్చేస్తుంది. ఇంకా సోది లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 ఇండియన్ 2. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ బోర్డ్ అనేది వచ్చేసింది. మనకు యూఏ అయితే ఇచ్చారు అండ్ రన్ టైం వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో 3 అవర్స్ మనకు రన్ టైం అనేది కొంచెం లెంతీగానే ఉంది. బట్ సినిమా మాత్రం మనకు ఎంటర్టైన్మెంట్ చేసే 3 అవర్స్ ఆ రన్ టైం అనేది మనకు అస్సలు అనిపించదు. బట్ రన్ టైం దగ్గర మాత్రం దెబ్బడితే మాత్రం సినిమాకి ఇంకో హ్యాట్రిక్ అయితే పడద్ది. ట్రిపుల్ హ్యాట్రిక్ ఫెయిల్యూర్లో అని పడిపోద్ది. శంకర్ గారి టైం అనేది కొంచెం బ్యాడ్గా అయితే నడుస్తుంది. సో ఆయన తీసిన 2 మూవీస్ అనేవి ఫ్లాప్ అయితే అయ్యాయి. ఇప్పుడు థర్డ్ మూవీ రాబోతుంది. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతుంది అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. నెంబర్ 2 అవెంజర్స్ 5. ఫ్రెండ్స్, మార్వెల్ యూనివర్స్కి ఏమైందో తెలియదు. ఈ మధ్య వస్తున్న మూవీస్ మొత్తం రోతగా అయితే ఉన్నాయి. ఒకటో రెండో తప్ప మిగతా సినిమా మొత్తం ఏదో సిరీస్ తీసినట్టయితే తీస్తున్నారు. బట్ అవెంజర్స్ సిరీస్ అలా కాదు ఫ్రెండ్స్. మనకు అవెంజర్స్ సిరీస్ వచ్చేసి ఏ సిరీస్ తీసుకున్నా కానీ సూపర్గా అయితే ఉంటుంది. మనకు 5th పార్ట్ అనేది వస్తుంది. సో 5th పార్ట్ అనేది మనకు షూటింగ్ అనేది ఆగస్ట్ 2025లో అనేది మనకైతే కంప్లీట్ చేసుకుంటారంట. సో మూవీ కంప్లీట్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం ఉంది. అప్రాక్సిమేట్లీ 1 year ఉంది. 1 year అంటే ఆగస్ట్ 2025 అప్పటి వరకు షూటింగ్ అనేది జరుగుతుంది అంట. సో ప్రొడక్షన్ వర్క్ కూడా మనకైతే దాని తర్వాత అది స్టార్ట్ చేస్తారు. సో మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు అవెంజర్స్ పార్ట్ 5 అయితే రాబోతుంది. అదే పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో ఇంకా మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 2026లో అనేది మనకు ఈ మూవీ అనేది రిలీజ్ డేట్ ఉంటుంది. నెంబర్ 3 రజనీకాంత్ మూవీ కూలీ. ఫ్రెండ్స్, మనకు లోకేష్ కనకరాజు అండ్ రజనీకాంత్ మూవీ కూలీ ఉన్న సంగతి తెలిసిందే. సో ఈ మూవీ షూటింగ్ అనేది ఈ రోజుతో అనేది మనకు షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో లోకేష్ కనకరాజు ఎంత తొందరగా అయితే అంత తొందరగా షూటింగ్ ముగించుకొని మనకు సినిమాని రిలీజ్ చేస్తారంట. నెంబర్ 4 కల్కి. నాగశ్విన్ గారు మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అయితే ఇచ్చేస్తున్నారు. ఏంటి అంటే మనకు కల్కి షూటింగ్ అనేది ఈ ఇయర్లోనే స్టార్ట్ చేస్తారంట. అండ్ మనకు జూన్ 2025 అంటే అప్రాక్సిమేట్లీ 1 yearలో అంటే మనకు జూన్ మంత్లోనే రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో నాగశ్విన్ గారు అయితే చాలా అంటే చాలా స్వీట్ న్యూస్ అనేది ఇచ్చేశారు. సో ఆల్రెడీ 60% షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 40% షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటారంట ఈ 1 yearలో. సో ప్రొడక్షన్ వర్క్ కూడా ఈ మధ్యలో కంప్లీట్ చేసుకొని మనకు రిలీజ్ డేట్ అనేది జూన్ 2025 అనేది ప్లాన్ చేస్తున్నారంట నాగశ్విన్ గారు. సో నాగశ్విన్ గారు, మీకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేయండి. నేనైతే పార్ట్ 2 కోసం అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. ప్రభాస్ గారిని కర్ణ క్యారెక్టర్లో ఎప్పుడు చూపిస్తారు పెద్ద తెర మీద అని నేనైతే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నాను. మీరు లాస్ట్ క్లైమాక్స్లో ఒక 10 minutes అని కర్ణ క్యారెక్టర్ అనేది చూపించారు. ఆ సీన్ మనకు సరిపోదు. మీరు కర్ణ క్యారెక్టర్ని పార్ట్ 2లో మీరు ఎంత ఎక్కువైతే అంత చూపించండి. మేమైతే థియేటర్ని తగలెట్టేస్తాం. ఇంకా నెక్స్ట్ మన 5th అప్డేట్ ఏంటి అంటే శివకార్తికేయన్ న్యూ ఫిలిం. ఈ మూవీకి టైటిల్ వచ్చేసి మనకు బాస్ అని అయితే ఫిక్స్ చేశారు. ఇంకా రష్మిక మందన గారు అయితే ఈ మూవీలో ఫీమేల్ లీడ్గా అయితే యాక్ట్ చేయబోతున్నారు. ఎస్జే సూర్య గారు వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్ అంటే విలన్గా అయితే యాక్ట్ చేయబోతున్నారు ఈ మూవీలో వచ్చేసి. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే మనకు డాన్ మూవీ తీశారు కదా సిబి గారు, సేమ్ డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీకి కూడా డైరెక్షన్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 6లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే హరోం హరా ఓటీటీ అప్డేట్. హరోం హరా ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకున్నారు. అలానే ఇప్పుడు వచ్చేసి మనకు ఈటీవీని కూడా ఈ మూవీ రైట్స్ అనేవి బ్యాక్ చేసుకున్నారు. సో మనకు ప్రైమ్ వీడియో అలానే ఈటీవీ వారైతే సైమల్టేనియస్లీ ఒకేసారి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తారు. సో ఈటీవీ లాగిన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్. ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ ఉంటుంది అంటే జూలై 2nd week లేకపోతే 3rd weekలో వచ్చేసి మనకు ప్రైమ్ అలానే ఈటీవీలో వచ్చేసి స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 7 టర్బో. ఫ్రెండ్స్, టర్బో మూవీ వచ్చేసి మనకు సోనీ లివ్ వారే బ్యాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. సో సోనీ వారు అయితే అఫీషియల్గా ఒక నోట్ అనేది మనకు రిలీజ్ చేశారు, ఒక పోస్టర్ అన్నమాట. సో మనకు ఆగస్ట్ మంత్లో టర్బో మూవీని రిలీజ్ చేయబోతున్నారని. టర్బో మూవీని వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తారు. సో ఆగస్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో మూవీ అంతా ఏం ప్రామిసింగ్ అయితే ఉండదు, జస్ట్ ఓకే మూవీ అంటే తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి ఒకసారి చూడొచ్చు. నెంబర్ 8లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే ఆలియా భట్ గారి న్యూ మూవీ. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఆల్ఫా అని పెట్టారు. సో మనకు ప్రొడక్షన్ వచ్చేసి యష్రాజ్ ప్రొడక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో యష్రాజ్ ప్రొడక్షన్ వచ్చేసి స్పై యూనివర్స్ని కూడా కలిపినట్టుంది ఈ మూవీలో. సో మనకు ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఈ మూవీలో మెయిన్ లీడ్గా ఆలియా భట్ గారు అండ్ అలానే శర్వారి గారు అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు.
నెంబర్ 9 షకీలా. ఈ మూవీ వచ్చేసి 2020లో అయితే రిలీజ్ చేశారు. బట్ ఇప్పటి వరకు ఈ మూవీ ప్రింట్ అనేది రిలీజ్ చేయలేదు. సడన్ గా వాళ్ళకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ షిమరో మీ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది, హిందీ ఓటీటీ ప్లాట్ఫామ్. ఈ మూవీని ఎందుకో సడన్ గా రిలీజ్ చేయాలనిపించిందో, బట్ హిందీలో కాకుండా మనకు తెలుగు, తమిళ్ అండ్ కన్నడ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేశారు. సో షిమరో మీలో ఈ మూవీ వచ్చేసి నవ్వు అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ ఎలా ఉందో నాకైతే తెలియదు. మూవీ ఎవరైనా చూస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 10 వనంగన్. ఫ్రెండ్స్, మనకు బాలా డైరెక్షన్లో ఒక మూవీ అయితే రాబోతుంది. మనకు అరుణ్ విజయ్ గారు అయితే ఈ మూవీ అయితే లీడ్ యాక్టర్గా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి మనకు 8th జూలై at 6 PM వచ్చేసి ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తారు యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కిల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఈ మూవీ థియేటర్లో అయితే రిలీజ్ అయింది. నేనైతే థియేటర్లో పోయి చూశాను హిందీ మూవీ. సో మూవీ అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది, ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్. మనకు యాక్షన్ సీక్వెన్స్లో అండ్ బ్రుటాలిటీలో ఈ మూవీ వచ్చేసి టాప్ నాచ్గా అయితే ఉంది. సో యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీని అయితే మిస్ కాకండి, థియేటర్లో పోయి చూడండి, హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. నేను ఈ మూవీ రివ్యూ ఇద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో చేయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్, సారీ దానికి. బట్ మూవీ వచ్చేసి బాగుంది, ఒకసారి థియేటర్లో పోయి చూడొచ్చు. ఫుల్లీ యాక్షన్ లోడెడ్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీ నుండి వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఓవర్సీస్లో ఈ మూవీ వచ్చేసి వివోడి అనేది రిలీజ్ చేస్తున్నారంట. వివోడి అనేది జూలై 23కి వచ్చేసి రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారంట. అండ్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఈ మూవీ రైట్స్ అనేవి మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే బ్యాక్ చేసుకో ఉన్నారు. సో వివోడి అనేది రిలీజ్ అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది. డిజిటల్ ప్రీమియర్ రిలీజ్ డేట్ రాగానే మీ అందరికి నేనైతే తెలియజేస్తాను. నెంబర్ 12 ఉన్న అప్డేట్ ఏంటి అంటే కల్కి గురించే. కల్కి గురించి నాగశ్విన్ గారు మాట్లాడుతూ నేను వచ్చేసి నాని గారిని అలానే నవీన్ పోలిశెట్టి గారిని వచ్చేసి పార్ట్ 1లో తీసుకుని వద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. కానీ పార్ట్ 2లో నవీన్ పోలిశెట్టిని అలానే నాని గారిని వచ్చేసి ఒక స్పెషల్ అపియరెన్స్ లాగా అయితే తీసుకుని వస్తారంట. సో పార్ట్ 1లో మనకు ఎలా స్పెషల్ అపియరెన్స్ చాలా మంది కనిపించారో అలానే మనకు నాని గారు అండ్ నవీన్ పోలిశెట్టి గారిని వచ్చేసి తీసుకుని వస్తారంట నాగశ్విన్ గారు. నెంబర్ 13 ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. సందీప్ కిషన్ గారు వచ్చేసి సీజన్ 3లో వచ్చేసి మనకైతే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారంట. సో కొంతమంది వచ్చేసి సీజన్ 1లో కూడా మనకైతే సందీప్ కిషన్ గారు ఉన్నారు అంటున్నారు. సో సీజన్ 1లో నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. సో మీరు కానీ సీజన్ 1లో నోటీస్ చేస్తుంటే నాకు వచ్చి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో సీజన్ 1 నేనైతే చూశాను, ఎప్పుడో చూశాను, నాకు గుర్తులేదు, బట్ నేను నోటీస్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. ఇంకా మనకు సీజన్ 3లో కూడా మనకు సందీప్ కిషన్ గారు వచ్చేసి ఉంటారంట. సో మనకు సందీప్ కిషన్ గారు సీజన్ 3లో వచ్చేసి గెస్ట్ అపియరెన్స్ కాకుండా మనకు ఒక మంచి రోల్ అయితే ఉంటుందంట. నెంబర్ 14 తలవన్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు మలయాళంలో వచ్చేసి రిలీజ్ చేశారు. అండ్ మలయాళం వచ్చేసి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. నవ్వు వచ్చేసి మనకు సోనీ లివ్ వారు అయితే ఈ మూవీ రైట్స్ అనేవి బ్యాక్ చేసుకున్నారు. సో సోనీ లివ్ వారు వచ్చేసి ఒక అఫీషియల్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్లో అనేది రిలీజ్ చేయబోతున్నారంట. సో సెప్టెంబర్లో వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ అయితే వదిలారు, బట్ రిలీజ్ డేట్ అనేది ఇంకా అయితే ఫిక్స్ చేయలేదు. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే డెమాంటీ కాలనీ పార్ట్ 2. ఫ్రెండ్స్, డెమాంటీ కాలనీ ట్రైలర్ అనేది మనకు చాలా రోజుల క్రితం అనేది రిలీజ్ చేశారు. చాలా రోజులు కాదు, చాలా మంత్స్ క్రితం అయితే రిలీజ్ చేశారు, బట్ రిలీజ్ డేట్ అనేది ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు. ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి మనకు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. సో మూవీ టీం వచ్చేసి ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అఫీషియల్ నోట్ అనేది కొన్ని రోజుల్లో అనేది రిలీజ్ చేస్తారు. ఫైనల్గా ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అది గుడ్ న్యూసే. సో నేనైతే పార్ట్ 2 కోసం అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాను. పార్ట్ 1 అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. మీరు చూడకపోయి ఉంటే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది, పోయి చూడండి. అండ్ నవ్వు అయితే పార్ట్ 2 కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే రాజా సాబ్. ఫ్రెండ్స్, ఈ మూవీ షెడ్యూల్ అనేది 2 days నుండి అయితే జరుగుతుంది. సో మనకు హీరో లేరు కాబట్టి హీరోయిన్లు అయితే వచ్చేసి మనకైతే డైరెక్టర్ గారు అయితే కొన్ని సన్నివేశాలు అయితే తీస్తున్నారు. సో ఈ షెడ్యూల్ అనేది మనకు వారం రోజుల పైగా అయితే ఉంటుంది. సో మనకు హీరో ఎప్పుడు జాయిన్ అవుతారంటే కొన్ని డేస్ తర్వాత మనకు హీరో షెడ్యూల్ కూడా అయితే ఉంటుంది. సో హీరో షెడ్యూల్ రాగానే మనకు ప్రభాస్ కూడా ఈ మూవీలో వచ్చేసి షూటింగ్లో అనేది జాయిన్ అవుతారు. లాస్ట్ అట్ ది లీస్ట్ మన లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే తరుణ్ భాస్కర్ గారి న్యూ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి అండ్ జేడి చక్రవర్తి గారు అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు డార్క్ కామెడీ మీద అయితే ఉండబోతుంది. ఈ మూవీ షూటింగ్ అనేది జూలై ఎండ్ వీక్లో అయితే స్టార్ట్ చేస్తారు హైదరాబాద్లో. ఇవే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. అండ్ ఇలాంటి వీడియోస్ మీకోసం నేను తెస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఫ్రెండ్స్,
జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హార్డ్ వర్క్కి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీ సపోర్ట్ కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన టైంని ఒక్క సెకండ్ కేటాయించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.